కానీ గాఢ నిద్రలో ఆదాయ వ్యయాలు లేవు, కానీ ఆనందం ఉంది. అది పూర్ణత్వం అంటే. లోపలికి వెళ్తే పారాయణం, బయటకు వస్తే పలాయనమే. లోపల మనసు, అట్లానే పరమాత్మ, అట్లానే ఆత్మ, ఈ మూడు విషయాలని కూడా మొత్తం పూర్తిగా చర్చించిన గ్రంథం ఏదన్నా ఉంది అంటే సాధకుడికి ఇంతకంటే ఉత్తమమైన గ్రంథం ఇంకొకటి ఉండదు సాధకుడికి. అంటే నీలో నిరంతరము ఈ జీవన తరంగాల్లో తరంగం పుడుతుంది పోతుంది, సముద్రం అలానే ఉంది. ఇక్కడ కూడా మనసు వస్తుంది, మనసు పోతుంది, కానీ ఉనికి అలానే ఉంది ఆ సముద్రంలో. అట్లానే మనలో కూడా ఆకర్షణ శక్తి పోయినప్పుడు ఇంకా తరంగాలు ఉండవు, అంతరంగ ప్రయాణమే ఉంటుంది. సరైన పవిత్ర జీవనం ద్వారా చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి వస్తే సత్యాన్ని తెలుసుకునే అవకాశం వస్తుంది. ఆ అవకాశం ద్వారా జ్ఞానస్థితికి దిగుతాం. అది స్వామి నమస్తే. స్వామి నమస్తే. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానులు వారి గీతా ప్రసంగాల్లో ఇవాళ 2వ అధ్యాయం 70వ శ్లోకం కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, జలములచే సంపూర్ణంగా నింపబడిన నిశ్చలమై ఉన్న సముద్రమును నదీ జలాలు ప్రవేశించినట్లు భోగ్య విషయాలు బ్రహ్మనిష్ఠుని పొంది అణిగిపోవునో అప్పుడే శాంతిని పొందును కానీ విషయాసక్తుడు కాదు. సద్గురుదేవులు చెప్తున్నారు, నదులు చేరితే సముద్రం పొంగదు. సంపూర్ణంగా ఉండే వస్తువుకి పెరుగుదల తగ్గుదల ఉండవు. అసంపూర్ణమైన దానికే వృద్ధి క్షయాలు ఉంటాయి. నదికి ఆ లక్షణం ఉంటుంది. సామాన్యుడికి యోగికి ఇదే తేడా. బ్రహ్మనిష్ఠుడు సర్వవ్యాపకుడు కనుక హద్దులు ఎలా దాటుతాడు? సముద్రంలో భూమి ఉంది, భూమిలో నదులు ఉన్నాయి. తనలో భాగమైన భూమిని సముద్రం బాధించదు. అల్పమైనది ఆ పని చేస్తుంది. ధర్మాధర్మాలు అనే హద్దులు సామాన్యుడికే. సామాన్యుడు దిగంబరంగా తిరిగితే అది శిక్షార్హుడు అవుతాడు, కానీ సుఖమహర్షికి అది వర్తించదు. అతన్ని చూసిన స్త్రీలకు కూడా వికారం కలగలేదు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ వారు అనుగ్రహించిన గీతా సారాంశాన్ని సద్గురుదేవులు వివరణిస్తున్నారు. దాన్ని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ ఏం చెబుతున్నారు? ఇప్పుడు నది సముద్రాన్ని చేరి అణిగిపోతుంది కదా, ఇంకా ఉన్నది అంటూ పిలువబడు. అట్లానే ఈ నదికి ఎక్కడో పుట్టింది, ఎంతో ప్రయాణం చేసి మళ్ళీ తన గమ్యాన్ని చేరుకుంటుంది. అట్లానే మన మనసు కూడా ఈ ప్రాపంచిక కోరికలో లేకపోతే ఏదో ఒక కోరికతో అదే ఒక ప్రవాహం, అదొక జీవన ప్రవాహం, జీవన తరంగాలు. అది ఎప్పుడైతే జ్ఞానాపేక్ష అశుభేచ్ఛ కలుగుతుందో అది వెళ్ళి బ్రహ్మనిష్ఠుడైనప్పుడు అందులో కలిసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ కోరికలు ఉండవు. అక్కడ కోరికలు అసలు కోరిక అనేది ఉండదు, దాని స్వరూపం అది. ఇది నది లక్షణం. సముద్రం ఎప్పుడు వెళ్ళి నది పుట్టిన చోటుకి వెళ్ళి కలవదు, నదే సముద్రంలో వెళ్ళి కలుస్తుంది. చివరి కావేరైన నీటి చుక్క కూడా మబ్బుగా మారినా మళ్ళీ సముద్రానికి కలవట్టే దాని ప్రయాణం పూర్తి. ఒక నదిలోగా కలవచ్చు, ఒక నీటి చుక్కగా ఎట్లయినా కలవచ్చు ఆ సముద్రము. అంటే దీని అర్థం ఏంటంటే నది ఎలా అయితే సముద్రంలో అంతిమంగా కలుస్తుందో ప్రతి జీవి కూడా పరిణామంలో అలా కలవాల్సిందే. అయితే అక్కడ శుభేచ్ఛ ఉండాలి, ఇక్కడ శుభేచ్ఛ ఉండాలి. ఇక్కడ జీవనంలో ఏవో ఉంటాయి మనందరికీ, ఏవో జీవనం, కష్టాలు, సుఖాలు, కోరికలు, భయాలు ఇవన్నీ ఉంటే దానికోసం పరమాత్మని మనం ఆశ్రయిస్తాం. ఇంకా అదే పరమ ప్రమాణంగా పెట్టుకోకుండా పెద్దలు చెప్పిన మంచి మాటలు,
అట్లా చెప్పిన మనకి ఇప్పటి వరకు ఈ లోకంలో సమస్త ఉపనిషత్తు సారము, పురాణ ఇతిహాసాలు, వేదాలు ఇవన్నిటి సారం ఏదన్నా ఉంది అంటే ప్రస్థానత్రయంలో ఉన్న సాధన, అన్ని రహస్యాలు ఒక భగవద్గీత కంటే ఉత్తమమైన గ్రంథం లేదు. దాన్ని పారాయణం చేయకంటే ఇంకొకటి ఉత్తమమైనది ఇంకొకటి లేదు. అంతకంటే ఈ ఎక్కడ మీకు దొరకదండి. మనసు అట్లానే పరమాత్మ అట్లానే ఆత్మ, ఈ మూడు విషయాలని కూడా మొత్తం పూర్తిగా చర్చించిన గ్రంథం ఏదన్నా ఉంది అంటే సాధకుడికి ఇంతకంటే ఉత్తమమైన గ్రంథం ఇంకొకటి ఉండదు. సాధకుడికి అర్థం చేసుకుంటూ చదవాలి. ఇంకదే పారాయణం. ఇక్కడ పారాయణం అంటే అర్థం ఏమిటి అంటే చదవటం కాదు, అర్థం అవటం. అర్థమైంది సహజం అవటం, దాని పేరు పారాయణం. పారాయణ ఉద్దేశం అదే కదా రవి గారు. మళ్ళీ బయటికి వస్తే అది పారాయణం కాదు. లోపలికి వెళ్తే పారాయణం, బయటకు వస్తే పలాయనమే. లోపల నుంచి బయటికి పలాయనం కాకూడదు. బయటకు వచ్చిన మనసు లోపలికి ప్రయాణం చేయటమే పారాయణం. అది ఉద్దేశం. అదే కాబట్టి అట్లా ఉత్తమోత్తమైన గ్రంథం ఏదన్నా ఉంది, నన్ను ఉద్ధరించేది ఏదన్నా ఉంది అంటే ఆ భగవద్గీత. అంటే నీలో నిరంతరము ఈ జీవన తరంగాల్లో తరంగం పుడుతుంది పోతుంది. సముద్రం అలానే ఉంది. ఇక్కడ కూడా మనసు వస్తుంది, మనసు పోతుంది. కానీ ఉనికి అలానే ఉంది. ఆ చైతన్యం వల్ల తరంగం వస్తుంది, చైతన్యం వల్ల మనసు వచ్చింది. చైతన్యం ఎక్కడుంది అంటే ఉనికిలో ఉంది. ఉనికిలో నుంచి వచ్చే చైతన్యము, దాని తరంగాలు, అవే జీవన తరంగాలు. ఈ తరంగాలు ఎప్పుడు ముగిసిపోతాయి అంటే భూమి ఆకర్షణ శక్తి లేనప్పుడు, ఆకర్షణ శక్తి పోయినప్పుడు, దేందో విగ్రహాలదో భూమిదో దేందో లేనప్పుడు ఆ తరంగాలు ఉండవు సముద్రంలో. అట్లానే మనలో కూడా ఆకర్షణ శక్తి పోయినప్పుడు ఇంకా తరంగాలు ఉండవు. అంతరంగ ప్రయాణమే ఉంటుంది. ఆ అంతరంగ ప్రయాణమే తన స్వరూపాన్ని తనకి చూపెడుతుంది. అంటే అంతకంటే ఉత్తమోత్తమైన గ్రంథం ఇంకా ఆయన త్రైలోక్య గురువు గారు చెప్పినట్టుగా త్రైలోక్య గురువు, శివయేవ గురువు అంటారు. శివుడే గురువు. మరి త్రైలోక్య గురువు నారాయణమూర్తి ఎందుకు అయ్యాడు అంటే ఆ చెబుతున్నప్పుడు ఆయన శివుడే. ఆయన వ్యక్తం చేసేటప్పుడు ఆయన అన్నీ ఆయనే. మూడు ఆయనే, ముగ్గురు కానీ లేవు. కాబట్టి అన్నీ కలిసే ఉన్నాయి. అందులో త్రివర్ణ పతాకం అన్నాక పతాకంలో 3 వర్ణాలు ఉన్నాయే, కానీ పతాకం లేకుండా 3 వర్ణాలు ఎలా పెడతారు మీరు? అంటే ఈ రోజున స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. కొద్దిగా మనసు పెట్టి చూసినా లేదా మన బాధ వైపు చూసినా కూడా మనకు కారణాలు కనపడుతూనే ఉన్నాయి. దేనికోసం మనకి భారతదేశంలో స్వాతంత్రం తెచ్చుకున్నామో అది మరి పక్కకు వెళ్ళిపోయినట్టుగానే కనపడుతుంది. మరి ఉద్దేశం ఎంతవరకు అవుతుందా? కష్టపడుతున్నారు, పోరాడుతున్నారు, దేని వాళ్ళు దానికి ఉన్నారు. ఈ దేశం మీదనే ద్వేషం ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. ఒకటే ఏ ఉద్దేశంతో సంస్కృతి సంప్రదాయం కోసం స్వాతంత్రం వచ్చిందో అది నెరవేరితే సమాజము ఆ దేశం బాగుంటుంది. అట్లానే మనసు నుంచి మనసుకు స్వేచ్ఛ స్వాతంత్రాలు వస్తే ఆ జీవుడికి స్వాతంత్రం వచ్చినట్టు. ఇంకా తనకి మళ్ళా అన్నీ జ్ఞాన వైభవం, జ్ఞానం అవన్నీ లభిస్తాయి. ఈ తరంగాన్ని అర్థం చేసుకోవాలి. తరంగం అర్థం అవడమే అంతరంగం అర్థం అవడం. అంతరంగం వేరు, తరంగం వేరు కాదు. అంతరంగమేనా అంతా తరంగమేనా అన్న విషయం మనకి తెలియాలి. ఇది స్వాతంత్రం. ఈ 77 ఏళ్ళైనా ఇక ముందైనా ఒక పవిత్రమైన ఉద్దేశం, మన సంస్కృతి, మన సంప్రదాయం, పెద్దలు చెప్పిన అంతిమ సత్యమైన అన్ని సారం భగవద్గీత, దాని యందు భక్తి, ఆ ఉద్దేశం అది ఒక మాటలో అయినా వినొచ్చు. పెద్దల దగ్గర 9 మహానుభావులు ప్రవచనకర్తలు చెబుతున్నారు, సత్యాన్ని చెబుతున్నారు. ఇప్పుడు మన మనసు ఏం చేస్తుందంటే మనం 100 మందిని ఎందుకు ఆరాధిస్తున్నాం రవి గారు? సనాతన సాంప్రదాయంలో ఏదైతే ఉందో అది మనకు కాక మనం 100 మందిని ఎందుకు ఆరాధిస్తున్నాం? ఒక ప్రశ్న వేయండి మీరు. ఎందుకంటే ఒక చోట నమ్మకం లేనప్పుడు ఇంకోటి ఎందుకైనా మంచిది అది, ఎందుకైనా మంచిది అది తప్పు కాదు.
అట్లానే ద్వేషించటము కాదు. కానీ ఈ వీక్నెస్ ఎప్పటికీ సత్యాన్ని అయితే తెలియనివ్వదు. ఇప్పుడు నేను ఒక చిన్న కోరిక, మా అమ్మాయి పెళ్ళి అవ్వాలనుకోండి, మా అబ్బాయికి ఉద్యోగం, నేను 100 మొక్కుంటా, ఎవరు చేశారు కూడా తెలియదు. ఒక్కటే అయితే అప్పుడు ప్రశ్నించడానికి, చూడటానికి, విషయానికి అన్నిటికీ ఒక అవకాశం. 100 వాటిని ఎలా చూస్తాను రవి గారు? మీరు చుట్టూ పెడితే ఒక్కొక్కటి చూడాల్సిందే తప్పితే అన్నీ కలిపి చూడటం అన్నది దేని మీద కూడా, ఇదేమో ఈ బట్టల సెలక్షన్ లాంటిది కాదు. ఎందుకు ఇంతమంది మనకు అవసరం అయ్యారు ఇవాళ? ఒకటి ఆలోచించండి. భయం కాదా? సూటిగా మళ్ళీ ఎట్లా నిష్కర్షగా ప్రశ్నించుకోవాలంతే. నాకు భయం చేత నేను భక్తితో పూజలు చేస్తున్నానా, కేవలం భగవంతుని నేను ప్రేమతో నేను పూజ చేస్తున్నాను అన్న విషయం తెలియదా రవి గారు? సూటిగా చూస్తే కల్మషం లేకుండా ఖచ్చితంగా సత్యం బయటపడుతుంది. అయితే ఒక సత్యాన్ని మనం ఆశ్రయించటం చేత, ఒక సత్యాన్ని ఒక్కటే ఒక నామం ఎందుకు తెలుసుకోవాలని చేయమన్నారు? ఒక్కొక్క నామానికి ఒక రూపం, ఒక ఉద్దేశం ఉంది. ఒక రూపానికి ఒక నామం ఉంది, ఒక రూపం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఎప్పుడైతే మనం ఇట్లా మార్చుకుంటూ పోతే మనసు అలా వెళ్తుంది. అయితే చెయ్యొద్దా ఇంతమంది దేవతలు, ఇంతమంది అవసరమా అంటే, నువ్వు అందులో ఉన్న ఒక సత్యాన్ని గ్రహించటం కోసమే అయితే అది మంచిదే. ఏదో లబ్ధి పొందాలి, ఏదో ఒక ప్రయోజనం పొందాలి వాళ్ళ నుంచి అని అనుకుంటే మాత్రం అది నేను ఊరికి ఉంచదు. అయితే అయ్యవచ్చు కాక నీకు ప్రయోజనాలు, కానీ సత్యం వైపు మాత్రం చూడనివ్వదు. ఆ భేదభావంతోనే కొనసాగుతాం. ఈయన నమ్ముకున్నాం, ఇది అయింది, ఎవరు అట్లాంటిది ఏమన్నా ఉందా? నమ్మకం మంచిదా చెడ్డదా అది నేను మాట్లాడట్లేదు. ఒక్కటి ఈ ఏదో ఒక వయసులోనో లేకపోతే ఎక్కడో ఒక చోట పెద్దలు చెప్పిన దాన్ని ఒకటే, ఏదో ఒకటి ఆ నిరంతరం అది చాలు. అదే పారాయణం. ఒక్కదాని దగ్గర పారాయణం మొదలుపెట్టి ఒక్కదాని కోసం ఆ ఒక్కటి కూడా పోవటం పేరే పారాయణం అంటే. పారాయణం అంటే ఒక ఫలం రావటం కాదు, ఫలాన్ని సృష్టిస్తున్న వ్యక్తిత్వం పోవటం, అంతే పారాయణం. పారాయణమే కాదు రవి గారు, ఎప్పుడైనా ఒకదాన్ని ఆశ్రయించటమే క్షేమం. 10 భయంతో ఆశ్రయిస్తున్నామో చూసుకో ఒకసారి. ఇది భయం వల్ల చేయకపోతే ఏమన్నా అవుతుందేమో, ఇప్పటిదాకా వచ్చిందంతా పోతుందేమో, వాళ్ళ కోపాలు వస్తాయేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఎవరు చెప్పారు ఇవన్నీ? అది ఒక్కటి చేసుకుంటే పోవా దాంట్లో, అందులో నుంచి జ్ఞానం వస్తుంది. మీరు చూడండి బాగా, ఒకసారి ఒక పేర చదవగలుగుతారా మీరు? ఒక లైన్ చదువుతారా? ఒక పదం చదవాలి, అది సాధన. పదం చదివితే అది లైన్ అవుతుంది, లైన్ చదివితే అది పేర అవుతుంది, పేర చదివితే అది పేజీ అవుతుంది, పేజీ చదివితే అది పుస్తకం అవుతుంది. ఇది కదా సాధన. మీకు అర్థమవుతుంది. ఇందులో సీక్రెట్ ఏమిటి? సంప్రదాయం మాత్రం ఒకలానే ఉంది, పదంతో సాగాల్సింది. ఒకసారి 4 పదాలు కలిపి మీరు చదవలేరు. ఈ సత్యం తెలిస్తే అవి చదవద్దని కాదు, ఉన్న విషయం ఏమిటి, ఇందులో ప్రాసెస్ ఏమిటో చూడాలి. మీకు అర్థమవుతుందా? చాలా అద్భుతమైన ఇది. ఇవన్నీ తెలియాలంటే మన లోపల మనం చూస్తాం. ఎవరికి వాళ్ళు లోపల చూస్తేనే అర్థమవుతుంది. కానీ ఏదో రోజు భయంతో భయం వచ్చింది అంటే నేను వచ్చానన్నారు, నేను వచ్చానంటే భయం వస్తుంది. ఆ 2 వేరు కాదు. అది ఇంకా నాకేం వద్దు స్వామి, నిన్నే పట్టుకున్నాను, నాకు నువ్వు ఒక్కడివి చాలదా? ఏదైతుందో అది అవుతుంది. నమ్మినా నమ్మకపోయినా ఏదైతే అవుతుంది. అట్లా నమ్మొద్దని కాదు, నమ్మమని కాదు. సత్యాన్ని అర్థం చేసుకోవటానికి ఇంత ప్రయాణం. ఇది రామాయణం అంటే కూడా, భారతం అంటే కూడా, భగవద్గీత అంటే కూడా, రామాయణ భారతాలు, ఇతిహాస పురాణాలు ఎన్ని సారాంశం మీకు అందులో ఎసెన్స్ మీకు కావాలంటే భగవద్గీత తప్పితే ఇంకొకటి ఏది లేదు ఈ సృష్టిలో. మీకు అదేవో భగవద్గీత ఏదో కాదు, పుస్తకం కాదే, నువ్వే. నది వచ్చి సముద్రాన్ని చేరటం వల్ల పొంగదు. అది ఎన్ని నదులు కలుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. బంగాళాఖాతం అని ఉంది, అది కేవలం భారతదేశంలో ఒకవైపుది. మరి అటువైపు దేశం అక్కడ నదులు ఇట్లా చూస్తే అది ఏం పొంగదు. సరే, అసలు నదులే రావట్లేదు, అట్లని ఎండిపోదు అది. ఇక్కడ పూర్ణత్వము అనే మాటకు అర్థం ఏంటి? రెంటి మీద ఆధారపడింది. కృంగు కానీ పొంగు కానీ లేని ఆధారపడని వస్తువుకు పూర్ణమని పేరు. మీరు ఇప్పుడు ఇవాళ పొద్దునే అనిపించింది, సహజం అంటే ఏంటో ఇక
ఇప్పుడు మీరు సహజంగా ఉండాలి, సహజం అని అంటున్నారు కదా, అది పూర్ణమే. అయితే అసలు సహజం అంటే ఏంటి? సహజము అంటే అర్థం ఏమిటి అంటే సహజాన్ని తను తాను చూసుకుంటుందా, ఈ ప్రశ్న వేయాలి. దృష్టి సహజము, వినికిడి సహజము, విన్నదాన్ని మళ్ళీ వినటం కానీ, చూసిన దాన్ని మళ్ళీ చూసేదాన్ని చూడటం కానీ సాధ్యమా? దాని పేరు సహజం. అట్లానే మనం ఏం చేస్తున్నాం అంటే నీ స్వరూపం సహజమే అని పెద్దలు చెబుతున్నారు జ్ఞానులు. పరమాత్మ అంటేనే సహజమని, నీ రూపమే సహజం. సహజము అనే మాటకు అర్థం ఏమిటి అంటే ప్రయత్నించి ఉండటం కాదు, అప్రయత్నంగా ఉండటము అయినా దాన్ని మళ్ళీ తిరిగి చూడటం కూడా కాదు. అది సహజం అంటే. నిద్ర సహజం, నిద్ర మెలకువ. మరి మెలకువ తర్వాత జాగృతం వస్తుంది, మెలకువ తర్వాత జాగరూకత అంటే దీని ఎరుక వస్తుంది. అక్కడి నుంచి అసహజమైనవన్నీ మొదలవుతున్నాయి. నిద్ర మెలకువలు సహజమే, జనన మరణాలు సహజమే. సహజము అంటే ఆ ప్రక్రియకు ఆరంభమైంది సహజం. ఆ తర్వాత మళ్ళీ దాంట్లో ఆలోచన చేరిన తర్వాత సహజత్వం పోదు, కానీ సహజత్వాన్ని తెలుసుకునేవాడు. సహజం అంటే అర్థం ఏంటి? మేమందరం సహజంగా ఎట్లా ఉండాలండి న్యాచురల్గా అని అంటారు అనుకోండి. న్యాచురల్గా ఎట్లా ఉండాలి అనగానే ఇంకో ఇది మానేయి, అది మానేయి, ఇట్లా చదువుకో, అది చేసుకో, నామం చేసుకో, ఏవో చెబుతారు. సరే, అది కానివ్వండి. కానీ సహజంగా ఎట్లా ఉండాలి అన్న ప్రశ్న, అదే నేనెవరంటే కూడా సహజంగా ఉండటం కోసమే నేనెవరన్న ప్రశ్న వచ్చింది. సరే, నేనెవరన్న ప్రశ్న తాత్కాలికంగా అసహజమే అయినా సహజానికి దారి తీయాలి. మన 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 పూజలన్నీ అటువైపు కాకపోతే ఎక్కడో చోట ఇంకా రేపు చేత కాదు కదా, రేపు కళ్ళు కనపడవు, ఒళ్ళు కదలదు, ఏం చేస్తాం అప్పుడు? ఈ భయం ఉంటుందా, పోతుందా? ఇక్కడ సహజము అంటే అర్థం ఏమిటంటే మీరు నిద్రపోతున్నారా రోజు? మరి రోజు పనులు చేస్తున్నారా? చూసుకుంటున్నారా? తిరిగి చూస్తూనే ఉన్నారా? అట్లా ఉండనివ్వండి. మరి నిద్రపోతున్నారుగా, నిద్రపోయాడు చూసుకుంటున్నారా? అందరికీ అంతేనా? మన ఎవరికో ఒకళ్ళు కట్టాలి, అదేగా సహజం అంటే. తిరిగి మళ్ళీ ఆ నిద్రపోతున్నప్పుడు నిద్రని చూసే వస్తువు లేదు. నిద్ర నుంచి విడిపోయి నిద్రని చూసేవాడు, నిద్రలో పొందిన శాంతిని మళ్ళీ శాంతిని చూసేవాడు, పోని తను తాను చూసుకోవటం, ఈ మూడు లేవు. నిద్రని కానీ, నిద్రలో పొందే శాంతిని కానీ, నిద్రపోతూ శాంతిని పొందేవాడిని కానీ చూసే ఒక ప్రక్రియ లేదు. అది సహజం అంటే. ఇప్పుడు సహజం అంటే సహజంగా ఎలా ఉండాలని ప్రశ్నిస్తాం అంటే సహజాన్ని నేను పొందాలి, చూడాలని కదా. క్లియర్గా ఉందా? అట్లా చూడటం పేరే సహజం. లేదు, సహజంలో అట్లాంటి ప్రక్రియ లేదు అని తెలుసుకోండి. అప్పుడు ఇక అప్రయత్నం అప్పుడు సహజం అయిపోతుంది. అసలు సహజాన్ని తిరిగి చూడటం అనే అసహజ ప్రక్రియ సహజత్వాన్ని నుంచి దూరం చేయదు, కానీ సహజత్వాన్ని మాత్రం తెలియనివ్వదు. ఇది రహస్యం, ఇదే భగవద్గీత. ఇప్పుడు మన భయాలు ఎప్పుడు కూడా అంతే. ఎన్నాళ్ళు ఈ భయంలో కూరుకొని ఉంటాను రవి గారు? ఎంతమందిని ఆరాధిస్తాం, ఎంతమంది కావాలి? ఈ ఒక జీవుడికి ఎంతమంది? భిక్ష కాదు కదా, చందాలు వసూలు చేయటం కాదు కదా. ఎంత అద్భుతమైన పరమాత్మ శివయ్య. అరుణాచలంలో అరుణాచలేశ్వరుడే గురువు, ఇంకో గురువు లేడండి అక్కడ. భగవాన్ కూడా ఎప్పుడు గురువుగా ప్రకటించుకోవాలి. మనం అనుకుంటే అనుకోవచ్చు, ఇంకో గురువు లేడండి. ఇంకా అటు వెంటపడకూడదు. అందుకే అరుణాచలం వెళ్ళాలి. అరుణాచలం ఎందుకు వెళ్ళాలంటే అది ఒక సముద్రం లాంటిది, పొంగు లేని, మరో అవస్థ లేనిది, మరో అవస్థే లేదు. త్రివిధ అవస్థలో ఏ అవస్థ లేదు. అట్లాంటి అద్భుతమైన అరుణాచలం. అందుకు వెళ్ళాలి అరుణాచలం. వెతుకులాట కాదు అసలు. వెతుకులాట పోవటానికి అరుణాచలం వెళ్ళాలి. నీకు కావాల్సిన వస్తువు దొరకాలంటే అరుణాచలం. వెతుకులాట ఉంటుందా? దొరికాక వస్తువు అక్కడికి కూడా పోయి వెతుకులాడేమంటే వస్తువు దొరకదు. వెతుకులాట ఆగటానికే అరుణాచలం అరుణాచలం వెళ్ళి మళ్ళీ వెతుకుతున్నాం అంటే ఎప్పటికీ అరుణాచల తత్వం అయితే అర్థం కాదు. మంచిదే, దానివల్ల ఏదో అక్కడ ఉండే మూలికల వల్ల లేకపోతే ఏదో జరగవచ్చు. అది జరగనివ్వండి, తప్పేం కాదు. అది అనవసరం కూడా కాదు, కానీ అది మాత్రమే అవసరం కాదు. కాబట్టి పూర్ణత్వము అంటే అర్థం ఏమిటి అంటే సముద్రాన్ని ఎందుకు పోల్చారు? నది కలిస్తే పొంగటం కానీ, నది కలవకపోతే కుంగిపోవటం కానీ లేనట్టే మనసు మీద ఆధారపడలేదు. ఇంతకు ముందు శ్లోకంలో ఈ 69లో
ఏం చెబుతున్నారు అంటే మనసు మీద ఆధారపడలేదు ఆనందం అన్నారు. అందుకని ఇక్కడ సముద్రాన్ని తీసుకొచ్చారు. నది అంటే మనసు రవి గారు, సముద్రం అంటే ఆత్మ. మీ ఆనందం దేని మీద ఆధారపడలేదు. అంటే ఇప్పుడు మనసు అంటే ఏంటి? మీకు వచ్చే ఆదాయ వ్యయాలు. మనసు అంటే ఆదాయ వ్యయాలు. ఇది అంతా జాగృత అవస్థకే, పోనీ స్వప్నావస్థకే. కానీ గాఢ నిద్రలో ఆదాయ వ్యయాలు లేవు, కానీ ఆనందం ఉంది. అది పూర్ణత్వం. అంటే పూర్ణత్వము అంటే ఆదాయం కానీ వ్యయం కానీ లేనప్పుడు పంచాంగంలో రాస్తారుగా, రాజ్యపూజ్యాలు, అవమానాలు, ఇవి కూడా లేనప్పుడు ఉన్నాయా? ఎవరు నేను పొగుడుతున్నారు ఇటు నిద్రలో, నువ్వు మహారాజువి, ఈ భారతదేశంలో పెద్ద గొప్ప ప్రైమ్ మినిస్టర్ ఏమంటలేదే. పూజ్యము లేదు, అవమానము లేదు, ఆదాయం లేదు, వ్యయం లేదు, అయినా ఆనందం ఏంటి? అది కదా పూర్ణత్వం అంటే. దేని మీదనో ఆధారపడితే అది పూర్ణత్వం కాదు, అసంపూర్ణమే కదా. రవి గారు, మనం వాళ్ళ ఇంటికి పంచదారకు వెళుతున్నామంటే అది లేకనే కదా వెళుతున్నాం, అసంపూర్ణం అయితేనేగా. మరి పూర్ణత్వం అంటే ఏంటి? వెళ్ళకపోవటం కాదు, వెళ్ళటం రావటం కాదు, ఆధారపడకపోవటం. అసలు దేని మీద ఆధారపడలేదు ఆనందం. మీకు అర్థమవుతుంది రవి గారు? అనుకున్నదైతే ఆనందం, కాకపోతే ఈ మనసు ఆ నదికి గాఢ నిద్రలో ఇవేవి లేవు. ఈ 4 ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు లేవు కదా, అవమానాలు. కానీ మరి ఆనందం ఎందుకుంది? ఆనందం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఎవరో బంధువుల ఇంటికో లేకపోతే ఏదో పాట పాడారు, మెచ్చుకోకపోతే ఏమవుతుంది? మీకు పూజ తెలియదు, అవమానం కాదు, కానీ మిమ్మల్ని మెచ్చుకోకపోవటం. కానీ మిమ్మల్ని పొగడకపోవటం మీకు అవమానంగానేలో లేకపోతే బాధగానో ఉంది. మరి నిద్రలో ఏది లేదుగా, మిమ్మల్ని ఎవరు పొగట్లేదు. అబ్బా భలే నిద్రపోతున్నాయండి మహానుభావుడు, అదేం తెలియదు కూడా మీకు, మనసే లేదు. మీకు అర్థమవుతుంది? అట్లా ఈ లోపల ఉన్న వస్తువు ఆనందం అంటే అది. సముద్రంతో ఎందుకు పోల్చారు అంటే, ఇక దేని మీద ఆధారపడలేదు, దేని మీద. ఇంకొకటి మీ మీద కూడా దేని మీద ఆధారపడలేదు అంటే, ఇప్పుడు నా మీద ఆధారపడదా అంటే, నువ్వు చూస్తేనే ఆనందం తెలుస్తుందా అంటే, నువ్వు లేకపోయినా ఆనందం తెలుస్తుంది. నీ మీద కూడా రవి గారు, మీకు అర్థమవుతుంది? మీ మీద కూడా ఆనందము, నిద్రలో ఉన్న ఆనందము మనసు నుంచి, ఈ ప్రపంచం నుంచి, దేని నుంచి కూడా రావట్లేదు, అయినా ఆనందంగానే ఉంది. కానీ నేనున్నాను, నేను ఆనందపడుతున్నాను అన్నారు కదా. ఇప్పుడు నువ్వు నా ఆనందం దేని మీద ఆధారపడది? నేను మీద ఆధారపడది. నేను లేకపోతే ఆనందం కూడా లేదుగా. కానీ అట్లాంటి ఆనందం నువ్వు ఉన్నావా నిద్రలో, నేను లేను, కానీ ఆనందం ఉంది కదా. కాబట్టి నీ మీద కూడా ఆధారపడలేదు, అది ఎప్పుడూ ఉంది అంతే. ఇది అర్థమైతే అనంతమైన ఆనందం మనం వస్తుంది. ఏమీ చేయక్కర్లేదు అంటే జరిగేది జరుగుతుంటుంది. నువ్వు చేసేది ఏమిటి? ఇప్పుడు మనమే నేను చేశాను, నాకు ఈ ఫలం వచ్చింది, నేను అడిగాను, నువ్వు ఇచ్చావు. ఇందుకోసం వెళ్ళాలి రవి గారు లోపలికి. కోరికతో పూజలు చేస్తున్నాం, పారాయణాలు చేస్తున్నాం, భయంతోనో భక్తితోనో ఏదైనా కానివ్వండి. ఇచ్చేవాడు ఉన్నాడు, తీసుకునేవాడిని ఉన్నా, పొందే ఫలం ఉంది, 3 ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అని తెలియాలి అంటే, కొంతమంది లేదంటున్నారు, అది అబద్ధం ఇది అబద్ధం అంటున్నారు. ఇవన్నీ తెలియాలి అంటే నా లోపలికి నేను వెళ్ళినప్పుడు ఇచ్చేవాడెవరు, అడిగేవాడెవరు, పొందిన ఫలం ఏంటి, పొందినవాడెవరు, వీటన్నిటికీ సమాధానం తెలిస్తే తప్పితే ఈ ప్రయాణానికి అంత ఉండదు. అదే భగవద్గీత. ఇచ్చేవాడెవరు నేను చెప్పను, ఇచ్చేవాడెవరు నేను చెప్పను రవి గారు. పొందేవాడెవరు కూడా నేను చెప్పను, పొందుతున్న ఫలం ఏంటో కూడా నేను చెప్పను. అంటే ఇప్పుడు నేను చెప్పానంటే ఉన్నాడనో లేడనో ప్రతిపాదించటం, నేను అవన్నీ చెప్పను. నీకు నువ్వు తెలుసుకో ఏం జరుగుతుందో. ఇచ్చేవాడెవరు, పొందేవాడెవరు, పొందబడేది ఏమిటి, ఈ 3 ప్రక్రియలు ఉన్నాయా లేవా అని నీకు నువ్వుగా శోధించి తెలుసుకో. ఈ శోధించి తెలుసుకునే ప్రక్రియకే భగవద్గీత అని పేరు. లేకపోతే యువతలకు రాగానే జీవుడు వేరు, పరమాత్మ వేరు, ఆయన గొప్ప నేను తక్కువ, ఇవన్నీ సరే ఉండనివ్వండి. ఆ వాదోపవాదాలు అది జాగృతానికి సంబంధించిన విషయం. నిజంగా నువ్వు జాగరూకత కలిగితే నువ్వు అప్పుడు ఏముంటుందో నీకు తెలియాలి, నేను చెప్పకూడదు. నేను ఎట్లా ప్రతిపాదిస్తాను, నువ్వెవరి చెప్పటానికి? మరి వీళ్ళు చెప్పారంట, నాకంటే గొప్పవాడు అటు చెప్పారు కదా అంట, మన మహత్తులు చేసిన మహనీయులు ఉన్నారు కదా అని అంట. ఎన్నో ఉన్నాయి దానికి. ఇక ఖండన మండలాలను ఈ ప్రతిపాదనలు మంచివి కాదు. ఎవరు గొప్ప ఎవరు తక్కువ, మరి వాళ్ళ తక్కువ వాళ్ళ తపస్సంపన్నులు కాదా,
ఇట్లాంటివి ఎందుకు అసలు? నువ్వు చూడరాదా? అనుమానం నీది, ప్రశ్న నీది, నీకు సమాధానం కావాల్సింది నీకు. ఈ నీకెవరు నేనెవరు చూడటానికి నువ్వు లోపలికి వెళ్ళాల్సి, బయటికి రా. బయటకు వచ్చావా నీకు అనంతమైన కన్ఫ్యూజన్ ఉంది, అనంతమైన భేదమే కనపడుతుంది. లోపలికి వెళ్ళావా లవలేశం కూడా భేదం కనపడదు. అది ఈ భగవద్గీత యొక్క పారాయణం. అది తప్పితే ఇంకొకటి ఇంకా భగవద్గీత మళ్ళీ మీకు అదే చెబుతున్నా, లోపలి ప్రయాణానికి భగవద్గీత అని పేరు. రవి ఇక లోపలి వెళ్ళాక ఏమిటన్నది ఎవరికి వాళ్ళే కనుక్కోవాలి, పరమాత్మ చెప్పినట్టుగా. కృష్ణ నాకు పొద్దునే అనిపించింది, చివరికి మన సనాతన సాంప్రదాయంలో నన్ను కూడా మర్చిపో ఉంటుంది పరమాత్మ. గురువు కూడా నన్ను మర్చిపో, ఇంకా నన్ను విడగొట్టకు అని చెబుతారు. అసలు అర్థం ఏమిటి? నన్ను కూడా మర్చిపో అంటే ఆయన నుండి నీకు చెబుతున్నాడా? పోయి నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన చెబుతున్నాడు? అది కాదు. నన్ను కూడా మర్చిపో అంటే నన్ను మర్చిపోని, నన్ను నేనేగా. నన్ను మర్చిపో అంటే నేనేగా, మర్చిపో. అది చెప్పారే తప్పితే నన్ను మర్చిపోమంటే ఆయన మర్చిపోతే ఏమమ్మో మన జీవనం ఏమైతే ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. అయ్యో ఆయన మర్చిపోతే ఏమైనా కోపం వస్తుందేమో, కోపాలు, తాపాలు, అసూయలు, ద్వేషాలు. ఇది కాదండి అసలు. ఈ ప్రయాణానికి ఎక్కడో చోట ధైర్యంతో చక్కగా ఎవ్వరికి నిజమైన గురువే అయితే కోపమేరు రాదు, ఇంకెదగమని అంటాడు, సంతోషపడతాడు ఆయన. నన్ను మర్చిపో అంటే నన్ను నేను మర్చిపోవటం, అంతేగాని ఆయన మర్చిపోవటం కాదు. మరి నన్ను నేను మర్చిపోయాక ఏం మిగులుతుంది చూసుకో. నన్ను నేను మర్చిపోయాక నిద్రలో ఏముందో నీకే తెలుస్తుందిగా, చూసుకో. నేను ఎట్లా నిర్ణయిస్తా? తనలో భాగమైన ముంచదు భూమిని. సునామీ వస్తుంది, ముంచుతుంది. ఊళ్ళకూళ్ళే పోతున్నాయిగా, మరి సునామీ ఉందిగా. సముద్రం తనలో భాగమైన భూమిని ముంచదు అంటే గురువుగారి స్టేట్మెంటు తెలిసా తెలియకనా? మరి ఊళ్ళకు ఊళ్ళు పోతున్నాయి గారు గారు. ఇప్పుడు రేపు జపాన్లో ఒక అలర్ట్ చెప్పారు, ముంచదు. కుంగు పొంగులు ఏంది ఎట్ట ముంచుతుంది? విధానంలో భాగమే కానీ ఇప్పుడు నది అట్ట కాదు, నదికి కుంగుంది పొంగుంది, అది ముంచుతుంది. ఊళ్ళకూళ్ళు ముందు అదే పని రోజు ప్రాసెస్లోనే ఉంది. ఇప్పుడు నది వచ్చింది అనుకో, ప్రతి సంవత్సరం ఊళ్ళకూళ్ళు, సముద్రం అట్లా ప్రతి సంవత్సరం అట్లా చేస్తుంది. తనలో భాగమైనప్పుడు ముంచడానికి కుదురుతుందా? సముద్రంలో భాగమైన భూమిని భాగమైన దాన్ని మీరు ఎలా ముంచుతారు? మీరు ముంచలే. మీలో భాగం కాకపోతే ముంచడానికి అవకాశం ఉంటుంది. నది భూమిలో ఒక భాగం, భూమి సముద్రంలో ఒక భాగం. ఎట్లా? ఒక ఉదాహరణ చెబుతా. మీరున్నారు, ఒక చిన్న పని చేయండి, ఆత్మహత్య చేసుకోండి, ఉరి తీసుకోండి. చచ్చిపోయారుగా, ఉరి తీసుకుంటే చచ్చిపోయారుగా. ఇప్పుడు ఉన్నారా? మీరు లేరా? ఇష్టనే ఉంటారు. అందులో భాగమైన దాన్ని మీకు స్వప్నంలో దగ్గరగా, మీరు స్వప్నంలో నదిలో మునిగారు, అయినా మరి లేచి ఉన్నారుగా. తనలో భాగం కాబట్టి అది ముంచదు, తేల్చదు. అది సముద్రం. ఇక గాఢ నిద్రలో నువ్వే లేవు, ముంచడానికి తేల్చడానికి కూడా అది మహాసముద్రం, అగాధం. అది యువతల మీలో భాగం కాదు కాబట్టి మీరు ఇప్పుడు ఇందులో భాగమయ్యారు జాగృతంలో. కాబట్టి మీకు దెబ్బలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఇది మీకు నది లాంటిది. ఈ జాగృత అవస్థ అంతా ఒక నది లాంటిది. నేనుంది, ముంచేస్తుంది. స్వప్నంలో కూడా నది ఉంది, మీరు ఉన్నారు, నది ఉంది. మునుగుతారు కానీ మళ్ళీ లేస్తారు, కానీ ముంచడం సాధ్యం కాదు. ఇంకా అందులో అది ఉంది, నిద్రలో మునిగిపోయాడు అంటారు. ఏమంటారు మన వాళ్ళు? కల్లో తేలి ఆడుతున్నారంటారు, నిద్రలో మునిగిపోయాడంటారు, గాఢ నిద్రలో మునిగిపోయాడంటారు. మరి ఏమయ్యాడు? మళ్ళీ లేస్తున్నాడు. ఇక తనలో తను మునగటం కుదరదు, అది సముద్రము. కాటి నది లాంటిది. జాగృత అవస్థ అంతా ఒక ప్రవాహం, మునిగిపోతాం. ఊళ్ళకు ఊళ్ళు పోతున్నాయి, కానీ తనలో భాగమైన సముద్రంలో భూమిని ఎప్పటికీ ముంచదు. మీకు కనపడుతున్న భూమే కాదు, కనపడని భూమి, సముద్రం అడుగునున్న భూమి, సముద్రానికి యువతలో ఉన్న భూమి, ఇది కనపడుతుంది. సబ్కాన్షియస్ అండ్ కాన్షియస్. ఇది ఎప్పుడు మిమ్మల్ని ఎప్పటికీ ముంచదు. ఇది యువతకి రావటం, అవతలకి పోవటం, సునామీ అది కాదు రవి గారు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక సామ్యంగా ఉందని చెప్పి.
అందులో భాగమే అవుతుంది. బాగా కదా. 70% 75% వాటర్ ఉంది అంటున్నారు. ఇప్పుడు భూమిలో సముద్రం ఉందా, సముద్రంలో భూమి ఉందా? ఏది ఎక్కువ ఉందో అదే ఎక్కువ కదా గారు. సముద్రంలోనే అప్పటికే ముంచి ఉందా కాదు, తనలో భాగం చేసుకో. తనలో బాగా మనలో కూడా 75% వాటర్ ఉంది అంటున్నారు. దీంట్లో మనం ఒక భాగం అయిపోయాం. జలం అంటే జలము కాబట్టి సముద్రం ఎప్పటికీ ముంచదు. స్వప్నము గాఢ నిద్రే ఉదాహరణ. నది ఎప్పుడైనా ముంచేది. నది భూమిలో ఒక భాగం, సముద్రంలో ఒక భాగం భూమి, నదిలో ఒక భాగం భూమి కాదు, భూమిలో ఒక భాగం ముంచేస్తుంది. భూమిలో ఒక భాగం అయినప్పుడు తనే మళ్ళీ కనపడకుండా చేస్తుంది. కుంగు పొంగు ఉన్నాయి. అట్లానే ఈ జాగృత అవస్థలో నది అయితే అది నేనన్న భావం ఉంటే నేను ముంచేస్తాను. స్వప్నంలో కూడా నేనన్న భావం ఉంది, ముంచినా మునగవు, మళ్ళా లేస్తావు. సుషుప్తి అనే గాఢ నిద్రలో నేనే లేదు కానీ ఆనందం అది ఉంది. ఆనందం మునిగి తేలుతాం, ముంచేసింది, నన్ను ఆనంద పరవశుని చేసింది అన్నా కానీ అందులో భాగం కాబట్టి ఇట్లాంటి ప్రక్రియ కుంగు పొంగు లేని ఒక అద్భుతమైన స్థితి అది అని సద్గురుదేవులు కృష్ణ పరమాత్మ సముద్రాన్ని ఉదాహరణగా అందుకు చెబుతున్నారు. ఇవన్నీ చూడాలి మనం. ఇది విచారణ. ఒట్టిగా నది వెళ్ళి సముద్రంలో కలుస్తుందంటే అయిపోలే విచారణ. ఇంకా 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 ఎవరికి ఎంత చూస్తే అంత. ఈ వినేవాళ్ళకి, భౌతిక చదువుకునే వాళ్ళకి ఎంత తోస్తే అంత వాళ్ళు విచారణ చేయాలి. ఇంకా అద్భుతమైనవి వస్తాయి ఈ వ్యక్తి చెప్పేదానికంటే. అట్ట కానీ ఒకటి అందించాడు పరమాత్మ, నది సముద్రం. నువ్వు చూసుకో చక్కగా. జాగృతం అంతా నది. అన్ని అవస్థలు కూడా సముద్రం లాంటివి. 3 అవస్థలు సముద్రంలోవే. ఇటు చిన్నగా ఒక్కొక్కటి ఇంకా చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు. ధర్మాధర్మాలు సామాన్యుడికే కానీ జ్ఞానికి కాదు అన్నారు. జ్ఞానికి కూడా ధర్మాధర్మాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మకు కూడా ధర్మాధర్మాలు ఉన్నాయంటే, జ్ఞానికి ధర్మాధర్మాలు ఎందుకు ఉన్నాయి అంటే సంప్రదాయంలో ఇతరుల కోసం ఉన్నాయి. మనం కూడా అదేగా, పెద్దలు అనుసరించిన మార్గాన్ని మనం వెళ్తాం కదా, కాబట్టి ఉన్నాయి ఆయనకి. కానీ వాస్తవానికి లేవు. జ్ఞానికి ఇతరులు లేవు, ఇతరము లేదు. సముద్రానికి ఇతరము లేదు, కృంగు పొంగు లేదు, ఇతరము లేదు. నది కోసం ఎదురు చూడదు వచ్చి కలవాలని. కలిస్తే దాని ఇష్టం, కలవకపోతే కాని ఇష్టం. సముద్రమే లేని ఊళ్ళు ఉండొచ్చు, సముద్రం ఉన్న ఊళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మొన్న అబుదాబి వెళ్ళాం. అబుదాబిలో సముద్రాన్ని వాళ్ళు ఏదో కెమికల్స్ ఎండగట్టి అంతవరకు ఐలాండ్ చేసుకొని అక్కడ బిల్డింగ్లు కట్టారు, ఎయిర్పోర్ట్లు కట్టారు. మళ్ళీ ఎక్కడి నుంచో కొండల్లోకి వచ్చి మట్టి వేసి గడ్డి చెట్లు పెంచారు. దాన్ని ఎండగట్టి అట్లా చేశారు. ఇక్కడ కుదరదు అది. మీరు అనేది ఏంటంటే జ్ఞానికి అక్కర్లేదు ధర్మాధర్మాలు, సామాన్యుడికే కావాలి అని అంటే జ్ఞాని నుంచి సామాన్యుడికి కావాలి ధర్మాధర్మాలు. జ్ఞానికి అక్కర్లేదు అంటే సామాన్యుడికి జ్ఞాని నుంచి ధర్మాధర్మాలు కావాలి. మీకు అర్థమవుతుంది. జ్ఞానికి కూడా ధర్మాధర్మాలు ఎట్లా అందిస్తారు? ఉదాహరణ చెబుతా. మీరు పీలుస్తున్న గాలి జ్ఞాని అనుకోండి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జ్ఞాని అనుకోండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకపోతే ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఇవి ధర్మాధర్మాలు ఉన్నాయా? బాగా తీసుకోవాలి. తక్కువైతే ఎట్లయితుంది? అధర్మం అన్నవి అంటే క్రియలే కదా. ధర్మాధర్మాలు అన్నవి ఒక సహజత్వాన్ని కాపాడే ఒక ప్రక్రియ. ఉందా లేదా? అట్లానే జ్ఞాని నుంచి మనకి లాభం ఏమిటి అంటే, జ్ఞానికి అవసరం లేదు, మనం అన్నించి తీసుకోవాలి. కృష్ణుడు ఎట్ట నడిచాడు, రాముడు, వీళ్ళిద్దరు చాలాసార్లు లోకల్లో ఇప్పటి వరకు అవతార శివుడు అవతరించారన్నారు సుబ్రహ్మణ్య స్వామి. కానీ కృష్ణ పరమాత్మ, ఒక రాముడు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ధర్మం మనకు కావాలి. ఆయనకు అవసరం లేదు, రాముడికి ఏది అక్కర్లేదు. ఎందుకంటే సముద్రం లాంటివాడు ఆయన, మహాచైతన్య స్వరూపుడు రాముడు. ఆయనకి అక్కర్లేదు అంటే దాన్ని ఆయన ఏం చేసుకోడు, అది మనకు అందించడం కోసమే. ఆ ప్రక్రియ అంతా అందుకే వచ్చింది. ప్రక్రియ అంతా ఇప్పుడు సూర్యుడు ధర్మాధర్మాలు, సూర్యుడి యొక్క ధర్మం ఏమిటి అంటే ప్రపంచాన్ని, ఆయనకి ఎందుకు అది? ప్రపంచం కోసమే అది. జ్ఞానికి ధర్మాధర్మాలు అక్కర్లేదు, సామాన్యుడికి అంటే ఆయన దాంతో ఏం చేసుకోడు. కానీ మనం కూడా ధర్మాధర్మాలను ఏం చేసుకుంటాం అంటే దీనివల్ల ఆ జ్ఞాని స్థితికి ఎదగటానికి ధర్మాధర్మాలు మనకు కావాలి. ఎందుకంటే సరైన పవిత్ర జీవనం ద్వారా చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి వస్తే సత్యాన్ని తెలుసుకునే అవకాశం వస్తుంది. ఆ అవకాశం ద్వారా జ్ఞానస్థితికి దిగుతాం. అది సామాన్యుడు అంటే అర్థం ఏంటి? సుఖ మనిషికి వర్తించదంటే జ్ఞాని ఆయనకు వర్తించదు అంటే ఆయనకి ఇతరం లేదు. భగవానికి కానీ
ఇప్పుడున్న రమణ మహర్షుల వారికి కానీ గురువు గారికి కానీ ఏవి వర్తించవు జ్ఞానికి, ఏది వర్తించదు. ఎందుకు ఇతరం లేదు వారికి, మనసులోనే లేదు. సముద్రానికి నదికున్న లక్షణాలు ఏవి వర్తించట్లేదు కదా, అట్లా. కాబట్టి సుఖ మనిషికి వర్తించదు అంటే అర్థం ఏమిటి అంటే ఆయనకి ఇతరమే లేదు, కానీ ఆయన ధర్మంగానే ఉన్నాడు, ఆయన సంప్రదాయమే ఉంది, ఆయనకు వర్తించదు. కానీ మామూలు వాడికి మాత్రం ఇప్పుడు నేను దిగంబరంగా తిరుగుతాను అంటే ఒకసారి మనకి చెబుతారు పెద్దలు, త్రైలింగ స్వామి చరిత్రలో త్రైలింగ స్వామి కాశీ వీధుల్లో అట్లా బట్టలు లేకుండా తిరిగేవాడు దిగంబరంగా. ఈ అందరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా బట్టలు లేకుండా తిరుగుతున్నారు స్వామి అని. సరే కోర్టులో వేశారు, కోర్టులో వేస్తే జైల్లో పెట్టారు. వాళ్ళు జైలు తాళం వేసి యువతలు వస్తే పైన ఉండేవారు. ఆయన మహత్తులు అంతా ఇంతగా, కాశీ విశ్వేశ్వరుడే ఆయన అంట, ప్రత్యక్ష విశ్వేశ్వరుడు ఆయన, మహానుభావుడు. ఆ తర్వాత కోర్టుకు పిలిచారు. కోర్టుకు పిలిచి నువ్వు అట్లా బట్టలు విప్పుకొని సభ్య సమాజంలో తిరగటానికి వీలేదన్న. నాకు ఇతరం లేదన్నా. ఇతరం లేదేమిటి, ఎట్లా ఉంటుంది అంటే అప్పటికప్పుడు అట్లా కూర్చొని మలం, ఆ మలాన్ని తినేశారు అది జడ్జి గారు. నువ్వు చేయగలుగుతా, నేను చేయగలుగుతా అంటే అర్థం ఏమిటి అంటే అది మహా సువాసన వచ్చిందని రాశారు వారి చరిత్రలు అద్భుతంగా. ఆ జడ్జి గారు ఈయన జోలికి వెళ్ళకండి, అన్నీ పోయినాయి. చూడటానికి మళ్ళీ ఆయనే ఉంటారు, దిగంబరంగానే ఉంటారు, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ లోపల సముద్రంలాగా ఏది లేని మనసులో ఎట్లాంటి వికారం లేదు. ఎట్లాంటి వికారం ఈ బాహ్యదం వల్ల వాళ్ళని లోపల, ఇప్పుడు సిగ్గు అసలు ఇట్లాంటివి ఏవి వాళ్ళ లోపల కదిలించలేవు. మనని కదిలించేవారు అవి గారు, చెప్పలేకపోతే పరుగు పోతుందని భయం వెంటనే వస్తుంది, చెబితేనేమో చెప్పానన్న అహంకారం వస్తుంది. ఇవన్నీ వికారాలే, వాళ్ళకి అది ఏది లేదు. అట్లా 2 దోశలు పట్టుకొని తినేశారు, రాశారు వారి చరిత్రలో. ఆయనకి లేవు, బట్టలు ఇప్పుకున్నాయా కట్టుకున్నా కూడా ఆయనకి, ఆయన కట్టుకున్నా కట్టుకోపోయినా దిగంబరుడు. దిక్కుల్నే అంబరంగా ధరించిన వాడు. దిక్కుల్నే అంటే అంబరంగా ధరించడం అంటే ఎట్లాంటి పరిధి లేదు, పరిధి దాటిన వాడు దిగంబరుడు, పరిధి ఉన్నవాడు అంబరుడే. ఆ విధంగా గురువుగారు ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటంటే ఆయన ఇప్పుకున్నట్టు ఆయనకి తెలియనట్టు కాదు, తెలియపోవటం కాదు, అవతల వాడు కూడా వికారం రాకపోవటం, వాటి లక్షణాలను పోగొట్టుకోవటం. జనరల్గా దిగంబరంగా కలిగితే విప్పుకున్న వాడి సంగతి పిచ్చివాడు అనుకో, వాడికి ఏమన్నా మనకుంటుందిగా. అందాకెందుకు, ఒక పేషెంట్ కోమాలో ఉంటే మన పెద్దవాళ్ళు మంచంలో ఉంటారు, పక్షవాతం వచ్చి వాళ్ళ పైకి పంచ కదులుతుంది, అవతల వాళ్ళు ఎందుకు సరి చేయాలి? ఆయనకి ఏం పెద్ద లేదు కదా, అసలు స్పృహ లేదు కదా, ఆయన సరి చేసుకోడు, వీళ్ళు ఎందుకు సరి చేస్తున్నారండి? ఎవరు సిగ్గు, ఎవరికి వాడికా వీడికా? అసలు అట్లానే వాళ్ళలోనే పోయింది, అది ఆయన సన్నిధి. వాళ్ళల్లో కూడా జీవలక్షణాలు కానీ దానికి ప్రతిస్పందించే మనసు కానీ ఏది లేదు. అట్లాంటి జడం కాదు, అది ఒక అద్భుతమైన స్థితి. అది మీరు నిద్రపోతున్నారు ఒళ్ళు తెలియకుండా, ఎందుకు ఈ ప్రదర్శనలు చేస్తారు, రంగ ప్రదర్శనలు, మంత్రాలయం అట్లా క్షేత్రాల్లో ఆడవాళ్ళు డొల్లుతుంటారు. డొల్లుతుంటే ఒకళ్ళు పక్కన ఒకళ్ళు ఉంటారు, సరి చేసుకుంటూ వెళ్తారు. ఎవరికి ఎందుకు? చూసేవాడికి ఉంది కాబట్టి. మరి చూసేవాడికా, వీళ్ళకే, ఈ చూసేవాడికా లేకపోతే చుట్టూ ఉండి చూసేవాడికా? అదండి సిగ్గు అంటే. ఉన్నదంతా పరిధి అంతా అందులోనే ఉంది. ఆ పరిధి పోయినవాడు ఈ సుఖమహర్షి ఎంత గొప్పవాడు అంటే ఆయన దిగంబరంగా ఉన్న సంగతి ఆయనకే లేదు. ఆయన దిగంబరంగా ఉన్నాడని చూస్తున్న ఆ వయసులో ఉన్న స్త్రీలకు కూడా లేదు, ఎవరికి లేదు, అసలు వికారమే లేదు. అది జ్ఞాని. అట్లా భగవాన్ సన్నిధిలో, బుద్ధ భగవాన్ గురువు గారి సన్నిధిలో ఎన్నో జరిగినాయి. ఇప్పటికీ మహానుభావుల చెంత అలా జరుగుతుంది. సామాన్యుడికి మరి అట్లా ఇవన్నీ ఉండగా ఎట్లా సాధ్యం? ఇదే జ్ఞానికి, సామాన్యుడికి. జ్ఞాని సమక్షంలో, అందుకనే పెద్దలు ఏం చెబుతున్నారు, జ్ఞాని సమక్షంలో ఉట్టిగైనా కూర్చోండి అనేది. ఎందుకంటే పోతుంటుంది వాళ్ళ సన్నిధిలో. నువ్వు 1,00,000 సంవత్సరాలు కాదు, 10,000 సంవత్సరాలు తపస్సు చేసేది 10 క్షణాల్లో ఒక జ్ఞాని సన్నిధిలో వస్తుంది. నీ సర్వస్వం పోతాం నిజంగా దృష్టితో. అందరి దగ్గర కాదు, అందరికీ కాదు, ఆ దృష్టి ఉన్నవాడికి, ఆ స్థితి పొందినవాడికి. వాళ్ళు సద్గురువులు. జరిగినాయి, అట్లా జరిగినాయి మహానుభావుల దగ్గర అలా ఉంది. అందుకనే సత్సాంగత్యం అవసరం.
వాళ్ళతో గడపాలి, లేకపోతే ఇంతే ఉంటుంది. ఏమో ఈ జీవితం ఇంతకంటే ఏముంది, ఇంతే. ఇంకా అంతే. ఏదో ఒక భయం, దానికోసం ఏదో ఆశ్రయం, ఏదో ఒక ఆలంబన. ఎక్కడో చోట ఒక ముగింపు ఇవ్వాలి రవి గారు ఈ బంధాలకి. మనం ముగింపు అంటే మనసులో, బయటని కాదు. బయట బంధాలు ఎట్లా వదులుతారు, మనసులో ఆ మమకారం, మోహం, ఇవి అర్థం. అది భౌతికత. కృష్ణం ముందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మల వారికి, సద్గురు శివానంద భవన్ వారి పాదాలకు ప్రణమిలతో భారత్ మాతాకు జై.